నమస్తే, నేను అక్షిత్. ఇప్పుడు సిద్దిపేట నుంచి కొంతమంది కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది సిద్దిపేటలో ఈసారి మెదక్ నుంచి ఎవరు పోటీ చేస్తే బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి? మేము మెదక్ నుంచి వెళ్ళి రమణందరావు అనుకుంటున్నాం. రమణందరావుకు టికెట్ ఇస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. రమణందరావుకు పేరుంది, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు. రమణందరావు టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. సిద్దిపేట అంటే పోయినసారి పోటీ చేశారు, థర్డ్ స్థానంలో ఉన్నారు. మరి ఈసారి గెలిచే అవకాశం ఉందా? ఈసారి రమణందరావు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాం. కార్యకర్తల ఉత్సాహం ఉంది, కార్యకర్తలందరూ భరోసా ఇస్తున్నారు, నమ్ముతున్నారు. ఆల్రెడీ రగన్న చేసిన మొన్న ఎమ్మెల్యే గెలిచినప్పుడు రగన్న చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి పనులే ఆయన గెలిపిస్తాయి. అటు దుబ్బాకలే పోటీ చేస్తే ఒక సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా తక్కువ ఘోరమైనటువంటి పరాభవం అంటే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఎలా చూడొచ్చు? మరి ఈసారి మా ఎంపీ ఎలక్షన్లకు పోతే గెలిచే అవకాశం ఉందా? దుబ్బాక ప్రజలు రమణందరావును ఓడగొట్టిన తర్వాత ఆ ఎలక్షన్ల తర్వాత చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మన ఆయనను ప్రభాకరం చూసుకుంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడే దుబ్బాక ఏం చేయలేకపోయాడు, మెదక్ జిల్లాకి ఏం చేయలేకపోయాడు. ఎమ్మెల్యే గెలిచిన వారం 10 రోజులు నెలవాళ్ళు కూడా క్యాంప్ ఆఫీస్ కూడా పోయిన పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేని గెలిపించుకొని మేము తప్పు చేసినాము. కాబట్టి ఈసారి అన్న రగణ ఖచ్చితంగా గెలుచుకుంటే మేము బాగుపడతాము, మా బతుకులు బాగుపడతాయని దుబ్బాక ప్రజలు, మెదక్ జిల్లా ప్రజలందరూ కోరుకుంటున్నారు. సిద్దిపేటని ప్రధానంగా హరీష్ రావు ఉంటారు. ఆ హరీష్ రావును కాదని ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? హరీష్ రావు పెద్ద శిపాయం కాదు సిద్దిపేటలో. హరీష్ రావు పేరు అయిపోయింది. హరీష్ రావు కార్యకర్తలకు మేలు చేసింది తప్ప సిద్దిపేట ప్రజలకు ఏనాడు మేలు చేయలేదు. సిద్దిపేట ప్రజలు విజ్ఞులు చాలా ఆలోచించారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో రమణందరావును గెలిపిస్తారు. టీఆర్ఎస్ ఆల్రెడీ మొదలుపెట్టారు ప్రజలు. కాంగ్రెస్ కోటేసినామనే బాధపడుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో రమణందరావును గెలిపించుకొని మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈసారి రానున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో తప్పక అంటే మెదక్ నుంచి కంపల్సరీ రఘునందన్ రావుకు అవకాశం ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇక్కడ సిద్దిపేటకి సంబంధించిన కార్యకర్తలు మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో అక్షిత్, హైదరాబాద్.